నెలవారికి కూడా మేము కట్టలేము. మా అకౌంట్లో మా అమ్మ నాయన వాళ్ళు ఆ ఉప్పు పప్పు చింతపండు ఖర్చులాగే ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా అయితే కట్టాలని పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. కనుక మీరు ఊరికే లేనివి గ్రాఫిక్స్లో చూసుకొని ఒక దూరాలోచన మీరే చెప్పాలా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పనంగా పెడతా ఉన్నారు, సర్వం అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. 1,54,000 కోట్లు తెచ్చుకున్నారే, ఏం చేశారో చెప్పండి. కనీసం ఆ 6 వాగ్దానాల 6 సూపర్ 6లో ఒక 6 కన్నా ఇచ్చారా? మళ్ళీ రివర్స్ చెప్పిస్తూ ఉన్నారు. రివర్స్ అంటే గుర్తుకొచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి సలహా ఇస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రివర్స్ టెండరింగ్ విధానం అన్నది ప్రజా ఖజానా అంటే రాష్ట్ర ఖజానాకు లాభం చేకూరుతుంది. కాంట్రాక్టర్ల మధ్య పోటీ ధర తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అమరావతిలో మీరు వేసిన టెండర్లు 3 నుంచి 4 వరకు ఎక్సెస్ కింద, ఈ 1,000 కోట్ల రూపాయల ఎక్సెస్ కింద మీ ఇక్కడికి వచ్చాయి. టెండరింగ్ విధానంలో ఖచ్చితంగా డబ్బులు మా గవర్నమెంట్కి మిగులుతాయి, ప్రజలకు మిగులుతాయి, ప్లస్ అప్పుల భారం తగ్గుతుంది. కనుక మీరు మీ వాళ్ళకు మేలు చేసే ఆలోచన లేకపోతే, అటువంటి ముందే ప్లాన్ మీ దగ్గర ఉండకపోతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని బాగా అధ్యయనం చేసి అవసరమైతే మా నాయకుని సలహా తీసుకొని కూడా మీరు ముందుకెళ్ళమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం.